హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పిండు. నిన్న సాయంత్రానికి ఇది న్యూస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్, రేవంత్ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కింద చూసుకుంటే సీఎం ఇంటికి వెళ్ళిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్ రావు. పార్టీ మార్పుపై ఊహాగానాలు. ఆబ్వియస్గా వెళ్ళి సీఎంని కలిస్తే పార్టీ మారుతున్నట్టే కదా. కింద ఖండించిన ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసమే వివరణ. ఆబ్వియస్గా ఖండించాల్సి వస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం. అది ఎప్పటికైనా జరిగేదే. ఈరోజు కాకపోతే రేపైనా కూడా పట్నం మహేందర్ రెడ్డి గారు రెడీగా ఉంటాడు పవర్లో ఉన్న పార్టీలోకి జంప్ అవ్వడానికి. ఆయన ఇయ్యాలి కాకపోయినా రేపు జంప్ అవుతాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, లక్ష్మారెడ్డి మనకందరికీ తెలుసు, నర్సాపూర్ ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, మాణిక్ రావు జహీరాబాద్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే దుబాక కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న పేరే షాకింగ్ విషయం. ఎందుకంటే ఎన్నికల దుబ్బాకలో రఘునందన్ రావు గారు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ని ఓడించిండు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఎట్లా అంటే, ఈయన మీద ఒక అటాక్ జరిగింది ఎన్నికలకు ముందు. ఎవడో వచ్చి నన్ను పొడిచిపోయిండు. అయితే ఆ అటాక్ వల్ల సింపతితోటి గెలిచిండు. కాకపోతే ఆ అటాక్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మన హరీష్ రావు గారు కానివ్వండి, మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా క్విక్గా రెస్పాన్స్ ఇచ్చారు. హరీష్ రావు గారు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిండు మా ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏమైంది అని చెప్పేసి. కేటీఆర్ గారు కూడా వచ్చారు. తర్వాత మన కేసీఆర్ గారు చాలా రెస్పాన్స్ అనేది బాగుండే. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఒక చాలా ఇష్టమైన లీడర్ మాకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పేసింది. అట్లాంటి లీడరు ఇప్పుడు కాంగ్రెస్లోకి జంప్ అవుతుండు అంటే అది కొంచెం షాకింగ్ విషయం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సీఎం నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చాలు అందజేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతున పాతి పెడతామని లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు 100 మీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పేసి. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, తామే చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన వెంటనే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేను ఇందాక చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 30 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్కి రావడానికి, మేమేం చేర్చుకోవట్లేదు అన్నాడు. సాయంత్రానికి రిజల్ట్ అన్నది వచ్చేసింది. వారి పార్టీ మారుతున్నారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. 4 వెళ్ళి సీఎంని కలిసినప్పుడు పార్టీ మారుతున్నారనే ప్రచారమే వస్తుంది కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే, వీరిలో కొందరికి గతంలో కాంగ్రెస్తో అనుబంధం ఉండడం ఇందుకు బలం చేకూరుస్తుంది. ఈ 4లో కొంతమంది ఆల్రెడీ పాత కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ చూడండి, అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని, ఇందులో రాజకీయపరమైన అంశాలేవీ లేదని వారు చెబుతున్నారు. మర్యాదపూర్వకంగా కలిశారు అంటే మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ మరి మర్యాదపూర్వకంగా వచ్చి కలవలేదే, మీ 4 ఎందుకు కలిసారు అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది కదా. అదే కాకుండా మీరు మర్యాదపూర్వకంగా కలవాలి అంటే మీ పార్టీకి ముందు చెప్పాలి కదా. చెప్పకుండా ఎవరికి తెలియకుండా మీరు వెళ్ళి కలిసారు అంటే దీనికి అర్థం ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాము ఇందులో రాజకీయపరమైన ఏం లేవని చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి, ఎమ్మెల్యేల సెక్యూరిటీ, ప్రోటోకాల్ సమస్యలు వంటి అంశాలపై చర్చించామని వివరణ ఇచ్చారు. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇదే వివరణ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీలో ఏం కావాలి అంటే అభివృద్ధి కావాలి, ఎమ్మెల్యేల సెక్యూరిటీ కావాలి, ప్రోటోకాల్ సమస్యలు, దీని మీద చర్చించాలి. మరి అందరూ ఎందుకు పోలేదు, మీ 4 ఎందుకు పోయారు? ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే, వారు పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు చెలరేగడంతో 4 వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఆబ్వియస్గా నేను మీ పార్టీలోకి కాంగ్రెస్లోకి వస్తా అని చెప్పి రెడీగా ఉన్నా అంటే, లేదు మీరు ఆగండి కొన్ని రోజులు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అంటే, మరి వీరు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా. ప్రజలకి చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలి. అందుకే వేరువేరుగా సమాధానాలు చెప్పారు. జిల్లాలో తమకు ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యలను
వివరించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ అంశంపై అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని కోరారు. ఒక విషయం ఏంటంటే, ప్రోటోకాల్ సమస్య అన్నది ఒకవేళ వస్తే మీరు స్పీకర్ తోటి మాట్లాడాలి. ఎమ్మెల్యేలు కాబట్టి, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి స్పీకర్ తోటి మాట్లాడతారు. ఓకే, కానీ డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళేసి సీఎం గారికి నాకైతే అసలు కాన్సెప్టే అర్థం కాలేదు. సరే, పార్టీ మారుతున్నారు, అట్లా అందులో ఏం డౌట్ లేనట్టే ఉంది, ఇది చూడాలి. అది కాకుండా ఏంటంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా కలిసినాము, వినతి పత్రం ఇచ్చినాము అంటున్నారు. ఈ అంశంపై అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని కోరారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము అలాగే ఆయనను, అంటే రేవంత్ రెడ్డి గారిని కలిశామని పేర్కొన్నారు. అయినా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వారు ముఖ్యమంత్రిని కలవడంతో పార్టీ మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని వెళ్ళి కలిశారు. సేమ్ అట్లానే మేము కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిసినాము. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడంలో తప్పు లేనప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కలవడంలో తప్పేంటి అంటున్నారు. తప్పేం లేదు, మీరు వెళ్ళి కలవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలు తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోయిండు రేవంత్ రెడ్డి. ఓకే, కాకపోతే మీరు ఉన్న పార్టీకి తెలవకుండా, ఏం చెప్పకుండా, ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వచ్చి ముఖ్యమంత్రిని కలిసారు. అసలు మీరు కలవాల్సింది ఎవరిని? మీరు స్పీకర్ గారిని కలవాలి. మీకు ప్రోటోకాల్ సమస్య ఉంటే స్పీకర్ గారితో మాట్లాడాలి. కానీ మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి కలిసారు. అది కూడా ఎప్పుడు? చాలామంది రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అన్న అదే రోజు అందులో అందరికీ సందేహాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్ని అడిగే వెళ్ళారా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిసే ముందు పార్టీ అధినేత కేసీఆర్ను కానీ ముఖ్య నాయకులను అడిగారా, అనుమతి తీసుకునే వెళ్ళి ఉంటారా అన్న దానిపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై కాంగ్రెస్ సర్కారు కఠినంగా వ్యవహరించనందునే ఉద్దేశంతో ముందుగానే ఆ పార్టీ టచ్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారా అని రాజకీయ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అదే అంటున్నాడు, మరి వెళ్లే ముందు మీరు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కదా, ఆయన పర్మిషన్ మీరు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకోలేనప్పుడు మరి ఎందుకు వెళ్ళారు, ఏ అర్హతతో వెళ్ళారు అన్న క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. లేదు, పార్టీలో అవినీతి అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అవినీతిని ఎండగొడతాము, అవినీతిని పట్టుకుంటాం అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఇటు మన కోమటిరెడ్డి గారు అంటున్నారు కదా, మేము ఆడ పట్టుబడతాము అన్న భయంతో ముందుగానే కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి అది కూడా ఒక క్లారిటీ అన్నది ఇక్కడ అడగడం జరిగింది. కాకపోతే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి చేరతారు అన్నది నో డౌట్, అందులో ఎట్లాంటి సందేహం లేదు, ఆబ్వియస్గా చేరతారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి బీఆర్ఎస్ చేరేటోళ్ళే, అందులో ఎట్లాంటి సందేహం లేదు, గెలిచిన పార్టీలో చేరతారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా అని మీరు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద తప్పకుండా కామెంట్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.